జనగామ జిల్లా పెంపర్తి వద్ద కాలువలను చెరువులను శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలేలియ సందర్శించారు. ఆలేరు మండలం సారాజిపేట, టంగుటూరు, మదనపల్లి, తూర్పుగూడెం గ్రామాలకు చెరువులు నింపేందుకు జలయజ్ఞంలో భాగంగా కాలువలను సందర్శించి నీటిని నింపేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు సంబంధించిన అధికారులతో క్షేత్రస్థాయిలో మ్యాప్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద కాల్వలను చెరువును శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించారు. ఆలేరు మండలం షారాజీపేట, టంగుటూరు, మందనపల్లి, తూర్పుగూడెం గ్రామాలకు చెరువులు నింపేందుకు జలయజ్ఞంలో భాగంగా కాల్వను సందర్శించి నీటిని నింపేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు సంబంధించిన అధికారులతో క్షేత్రస్థాయిలో మ్యాప్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 10 రోజులలోపు ఈ 3తో పాటు పలు గ్రామాల చెరువులు నిండి అలుగు పారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఉన్నారు. అవసరం లేదు సార్, కొంచెం ముందు చెప్పిన ప్రాబ్లం ఉన్నది. ఇది సారాజ్పేట అనేది మామిడి తోట ముస్లిమ్స్ అన్నదాన్ని ఉన్నారు సార్, అక్కడ ఉన్నారు. ఇది క్లియర్ చేస్తా సార్, ఇక్కడ ఇక్కడ వరకు ఇక్కడ ఇంకొక కాలువ సార్ ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం మనం తీసేసినాం సార్. కాలువ ఇది క్లియర్ ఉంది. ఇప్పుడు ఇది ఇది ఈ మామిడి తోట క్లియర్ చేస్తా సార్. ఈ సారాజ్పేట, ఇది సారాజ్పేట ఉన్న ట్యాంకులు కావాలి. దీన్ని తెరువే రాలే వాళ్ళు తెరవక. ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ ఇరిగేషన్ తీసుకున్నప్పుడే చేసుకుంటాం. మామిడి బట్టి పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. దానికి ఏముంది, ఒక బాక్స్ పర్మిషన్ ఇక్కడ ఉందో అది అటు ఇటు కాకుండా మెషిన్ అరేంజ్ చేసుకుంటా. మాడగా వస్తున్నాయి సార్, మొన్న దాకా అన్ని పాటించాను. నవాబ్పేట కూడా అయిపోతే మనకు ఓన్లీ ఫర్ ఈ కాలువకే ఉంటుంది. అసలు 140 CR ఖర్చు కేవలం